అందరికి నమస్కారం. ఐబొమ్మ రవికి సంబంధించి యాక్చువల్గా నేను మొన్న ఇవ్వాలి వీడియో. సరే ఫస్ట్ డే రోజు కస్టడీకి తీసుకుంటారు కదా, ఏదైనా మేజర్ అప్డేట్ వస్తే అప్పుడు ఇద్దామని ఆగి వచ్చింది అప్డేట్. హెచ్డి హబ్. హెచ్డి అంటే హెచ్డి మూవీస్ అంటే హై డెఫినేషన్, ఫుల్ క్లారిటీ. హబ్ అన్న ఒక చోట ఉంటుంది. హెచ్డి హబ్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టి అందులో హెచ్డి సినిమాలు పెట్టాడు. అలా ఇతను పైరసీ చేసిన వాటిలో హిట్ 3 కిష్కిందకాండ, కిష్కిందకాండ ఆ అమ్మాయి పేరు ఏది ఉండే, మలయాళం అమ్మాయి, మన దగ్గర వచ్చేసి బెల్లకొండ సీనా. అతను సినిమా బాగానే ఉంది అది, బట్ పాప అనుకునే వారు కలెక్షన్స్ రాలి. పాయింట్ వద్దాం, హిట్ 3కి వద్దాం. టూ మచ్ వైలెన్స్ బట్ సినిమా హిట్. అది కనుక హెచ్డి ప్రింట్ కనుక ఈ ఐబొమ్మలు కనుక పెట్టకపోయి ఉంటే సినిమా కలెక్షన్ గట్టిగా వచ్చాయి. అది నాని సొంత డబ్బు. అది పాపను వాడు ఎందుకు యూజ్ చేశానంటే, అతను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ స్టార్ట్ అయ్యి, ఒక ఆర్జేగా కెరీర్ స్టార్ట్ అయ్యి, సినిమాలలో హీరో అయ్యి బ్రహ్మాండంగా స్టార్ హీరోస్ రేంజ్కి వచ్చిన తర్వాత తన దగ్గర డబ్బుతో తన సినిమాలు తీస్తూ ఎంకరేజ్మెంట్ ఇస్తాడు మిగతా వాళ్ళకి. అటువంటి అతని సినిమాలు కూడా పరిచయం ఎంత పాపం అంటే, ఆ పాపం ఈరోజు ఐబొమ్మ రవిని నోరిప్పేలా చేశాను. ఈసారి ఏకంగా 12 రోజులు కస్టడీ. మామూలు కస్టడీ అంటే 3 రోజులు 4 రోజులు, ఈసారి 12 రోజులు. మొత్తం 4 కేసులు, ఒక్కో కేసుకి 3 రోజులు కస్టడీ. అలా ఈ 4 కేసులు కానీ మొత్తం 12 రోజులు కస్టడీ. ఈ 12 రోజుల కస్టడీలో భాగంగా 18వ తారీఖు అంటే ఈరోజు ఫస్ట్ డే ఈరోజు విచారణ చేస్తున్న మూమెంట్లో ఓపెన్ అయ్యాడు. క్యూబ్ టెక్నాలజీ శాటిలైట్ ద్వారా ఏవైతే సినిమాలని థియేటర్లో వేస్తారో అది మొత్తానికి హ్యాక్ చేశాను నేను. హ్యాక్ చేసి ఆ సినిమాని పైరసీ చేసి దాని హెచ్డి ప్రింట్ని $100, $200, మ్యాక్సిమం అంటే $300 అమ్మేసుకున్నాడంట. ఏది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి. టెలిగ్రామ్ ఛానల్లో రిలీజ్ అవ్వడానికి ముందు ఉన్న సినిమా కావచ్చు, రిలీజ్ అవ్వగానే ఉన్న సినిమా కావచ్చు, హెచ్డి ప్రింట్ అందులో పెడతాడు. అలా పెట్టినప్పుడు ఎవరైనా కానీ దాన్ని కొనుక్కోవాలనుకుంటే వచ్చి వాళ్ళు ఇతనికి $200, $300, $100 మాట్లాడుకునే దాన్ని బట్టి ఇస్తే అప్పుడు దానిలో ఉన్న లింక్ మీకు ఇస్తాడు, పాస్వర్డ్ షేర్ చేస్తాడు, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది మాత్రం నాకు కొంచెం డైజెస్ట్ అవ్వట్లే. ఓటీటీలు అంటే ఓకే అనిపించిందిలే, కానీ మరీ రిలీజ్ కాకుండా ఉన్న సినిమాలు కూడా పైరసీ చేయటం, రిలీజ్ అవ్వగానే పైరసీ చేసి హెచ్డి ప్రింట్లు పెడతాం అంటే తప్ప. ఈ విషయంలో మేబీ ఐబొమ్మ రవి ఇంకా పశ్చాత్తాపం అనుకోవచ్చు. పశ్చాత్తాపం నుంచి ప్రాచ్యత ఏదంటారు కదా. సరే ఇంక ఈసారి ఇటు నన్ను వదలరు, ఉన్నది మొత్తం చెప్దామని చెప్పేసి మొత్తం ఓపెన్ అయిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఐబొమ్మ రవి విషయంలో మాత్రం గట్టిగా సరైన సెక్షన్లు పెట్టి లోపల వేయించేలాగా ఉన్నారు. ఈసారి అయితే ఐబొమ్మ రవి బయటపడతాం కష్టమే. ఎందుకంటే వాళ్ళ లాయర్ అయితే శ్రీనాథ్ ఎవరమ్మన్న ఆయన గట్టిగా ట్రై చేశాడు. కోర్టు వాడు ససామేరా అంటున్నాడు. వాళ్ళకే తెలుసు ఈ పైరసీ భూతాన్ని మనం పూర్తిగా ఆపలేం, బట్ దొరికిన దానితో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఆపొచ్చు. అది ఇప్పుడు ఐబొమ్మ రవి దొరికాడు కాబట్టి ఇక ఇతను త్రూనే మ్యాక్సిమం నెట్వర్క్ మొత్తం కూడా కట్ చేయడం కావచ్చు, దానికి సంబంధించి లూప్ హోల్స్ ఏవైతే అన్ని క్లోజ్ చేయడం కావచ్చు, ఆ రకంగా చేయబోతున్నారు హెచ్డి హబ్. మీలో ఎవరన్నా టెలిగ్రామ్లో ఈ హెచ్డి హబ్ ఆ ఛానల్లో మెంబర్ అయ్యి ఉండి మీరు కూడా ఏదైనా మూవీ కొనున్నారా కింద డిస్క్రిప్షన్లో తెలియచండి. మీద పోలీసులు ఏం రారులే, నాకు తెలిసింది కదా ఎంత గొప్పలు ఉన్నారు అని చెప్పి సమాజంలో.